కవితను పలకరించని కేసీఆర్ అట. కవితను పలకరించని కేసీఆర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు, మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగ చేసిండట. ఓర్నియం ఎందుకట్లా? నిన్న ఆమె పాపం అంతా ఇది వచ్చింది కదా, ఆయన ఇగో హర్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు వ్యతిరేకంగా నన్నే రోడ్డు మీదకి లాగుతావా అని ఆయన ఇగో హర్ట్ అయిపోయింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే క్రమంలో ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న తండ్రి కేసీఆర్ను పలకరించేందుకు కవిత పోయింది. గులాబీ బాస్ ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడలేదని సమాచారం. కేసీఆర్ గది వద్దకు చేరుకున్న కవిత గుడ్ మార్నింగ్ డాడీ అని పలకరించగా అందుకు ప్రతిస్పందనగా ఆగమంటూ ఆయన సైగ చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే విచారణకు వెళ్లే హడావుడిలో ఉన్న కారణంగానే ఆమెతో కేసీఆర్ మాట్లాడలేదని బీఆర్ఎస్ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు. బుధవారం ఉదయం 8:15 భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కవిత చేరుకున్నారు. పై అంతస్తు నుంచి లిఫ్ట్లో కేసీఆర్ కిందకు వచ్చే వరకు అనిల్, కవిత, కేసీఆర్ వెంటే ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచి కేసీఆర్ కాన్వాయ్ హైదరాబాద్కు బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆమె తన వాహనంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తొలిసారి కవిత ఫామ్ హౌస్కు రావడం, కేసీఆర్ బయలుదేరే వరకు భర్త అనిల్తో కలిసి అక్కడే ఉండడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కవిత విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు వివక్షతో వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జాగృతి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరే సమయంలో తీసిన వీడియోల్లో కవిత ఉన్నప్పటికీ ఆమె కనబడకుండా ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశాయని మండిపడుతున్నాయి. ఫామ్ హౌస్లో కాలు జారి గాయపడి ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈ విషయం చూడండి, వీడియోలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు ఆమెను పట్టించుకోలేదు అనడానికి నేను ఇప్పుడు చూపించబోయే వీడియోనే నిదర్శనంగా మనం చెప్పొచ్చు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో ఇది. దీన్ని కొంచెం ఎడిట్ చేశారనమాట. ఇది ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో ఇది. అంటే ఇది ఫుల్ వీడియో, కానీ దీంట్లో ఒక పార్ట్ని కట్ చేశారనమాట. ఇక్కడ ఉంది ఆమె, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్ వీడియో ఏంటంటే, ఇట్లా ఆయన లిఫ్ట్లో వస్తుంటాడు, ఆమెనేమో స్టెప్స్ ద్వారా దిగుతుంటుంది. సరే, మరి లిఫ్ట్ ఫుల్ ఉందా అనుకుంటే లిఫ్ట్ ఏం ఫుల్ లేదు. ఇప్పుడు కేసీఆర్ కూతురు ఆమె. ఇంతకాలం ఇప్పుడు ఆ కేసీఆర్ని ఎట్లా చూస్తారో కేసీఆర్ కూతుర్ని కూడా మిగతా వాళ్ళు అట్లే చూస్తారు కదా. ఇంతకాలం అట్లే చూసారు కదా. మరి ఇప్పుడు ఎందుకు డిఫరెంట్గా చూసారు? ఆమె ఎందుకు స్టెప్స్ గుండా దిగింది, ఆయన ఎందుకు దాంట్లో వచ్చిండు? సరే, అది కూడా వదిలేదు. ఇంకో ఆమె స్టెప్స్ దిగుతున్నది, ఆయన లిఫ్ట్లో వచ్చినా ఇక్కడ ఆగింది. ఎంతమంది ఉన్నారు లిఫ్ట్లో? సంతోష్ రావు ఆయన తప్ప ఎవ్వరు లేరు. సంతోష్ రావు ఉన్నాడు లిఫ్ట్లో, కేసీఆర్ ఉన్నాడు, ఇద్దరు తప్పే వాళ్ళు. వీళ్ళు మాత్రం స్టెప్స్ నుంచి వచ్చారు. అల్లుడు బిడ్డే కదా, మరి ఎందుకు లిఫ్ట్ ఎక్కలే? ఇదొకటి. దాని తర్వాత అక్కడ ఆయన దట్టి కట్టించుకొని బయలుదేరేటప్పుడు బేసిక్గా ఎప్పుడు కవిత కేసీఆర్ పక్కనే ఉండాలి. ఆయనతో పాటే అవసరమైతే ఎమ్మెల్యేలు అరే మేడం వచ్చిందని చెప్పి మేడం రండి అని చెప్పాలి. కానీ అసలు ఆమెను పట్టించుకునేటోళ్ళే లేరాడ. ఇగో ఆమె వెనకాలనే ఉన్నది, ఆమె వెనకాలనే దోసేసారు. వీళ్ళు నడుచుకుంటూ ముందుకు వచ్చేసారు. ఎక్కడైనా కనిపిస్తుందా? ఆమె వెనకాలనే ఉండిపోయింది. బేసిక్గా ఏంటంటే ఆయన ఈగో హర్ట్ అయింది. సో నన్నే రోడ్డు మీద పడేస్తావని ఆయన చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఇక అది కామన్గా వచ్చి ఉండేదే కదా. చలో.